ముఖ్యం. ఆ తర్వాత దేవుడు మన నుండి కోరుతుంది ఉపవాస ప్రార్థన. 4వ ప్రార్థన ఏంటండి? ఉపవాస ప్రార్థన. ఏం చేస్తుందయ్యా ఈ ఉపవాస ప్రార్థన? శత్రు కీడు నుండి తప్పించబడుటకు కాపాడుతుంది ఈ ప్రార్థన. ఈ రోజున వారంలో ఒక్కరోజైనా మీ కుటుంబం కొరకు మీరు ఉపవాసం నుండి ప్రార్థన చేయండి. ఒకవేళ భర్తలకు వీలైతే పురుషులు, భర్తలు ఒకరోజు ఉపవాసం, స్త్రీలకు వీలైతే స్త్రీలు వారంలో ఒక్కరోజు మీ కుటుంబం కొరకు, మీ ఇంట్లో ఉన్న సమస్యల కొరకు, మీ పర్సనల్ లైఫ్ కొరకు, మీ పిల్లల భవిష్యత్తు కొరకు వారంలో ఒక్కరోజు ఇప్పటి నుండి ఒక డ్యూటీగా పెట్టుకోండి. మీరు ఒక్కరోజు నేను ఉపవాసం ఉండాలని. బైబిల్లో ఆనాడు ఎజ్రా కాలంలో వారు ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు మార్గం